అథ 63 సర్గ సీతారామ కళ్యాణం. ఈ సర్గ పారాయణ సర్గ. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు, యువతులు కాని యువకులు కాని పెళ్లి లేట్ అయ్యి పెళ్లి కుదరకపోతుంటే మనలో మన ఆచారంలో 2 రకాలు పారాయణలు చేస్తారు. ఒకటి సీతా కళ్యాణ సర్గ, ఈ బాలకాండలోది 72, 73. అలాగే రుక్మిణీ కళ్యాణం, భాగవతంలో రుక్మిణీ కళ్యాణం 108 శ్లోకాలు, 108 పద్యాలు ఉంటాయి. అది కానీ ఇది కానీ ఏది చేసినా 6 నెలల్లో పెళ్లి కుదిరిపోతుంది. అందులో మీకు ఎటువంటి సంకోచం, సందేహం అవసరం లేదు. నేను కొద్దిమందికి చెప్పాను, వాళ్ళందరికీ మంచిగా జరిగింది. యస్మిస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మిస్తు దివసే శూరో యుధాజిత్ సంపేయివాన్ పుత్ర కేకరాజస్య సాక్షాత్ భరతమాతుల. ఏ రోజునైతే దశరథుడు గోదానం చేశాడో అదే రోజున కేకయ్య రాజు యొక్క పుత్రుడైనటువంటి యుధాజిత్తు మహాశూరుడు భరతుడికి మేనమామ ఆయన వచ్చాడు. దృష్టా పృష్ఠవాచ కుశలం రాజానమిదమబ్రవీత్. ఆయన్ని చూసి కుశలం అది అడిగిన తర్వాత రాజుగారు అడిగాడు. రాజుగారు చెప్పాడు, ఎవరు? యుధాజిత్. కేకయ అధిపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీ తేషాం కుశల కామో అసి తేషాం సంప్రత్యనామయం. ఆ కేకయాధిపతి రాజుగారు నీతోటి స్నేహం కొద్దీ నీ యొక్క కుశలం అడిగాడు. నువ్వు ఎవరి కుశలాన్ని అయితే ఆశిస్తావో వాళ్ళందరూ కుశలంగా ఉన్నారు, మేమందరం కుశలంగా ఉన్నాము. స్వశ్రీయం మమ రాజేంద్ర దష్టుకామో మహీపతి తదర్థముపయాతోహం అయోధ్యా మృగనందన. నా మేనల్లుని మా తండ్రి గారు చూద్దామని అనుకున్నాడు, అందుకని చెప్పి తీసుకెళ్ళడానికి నేను అయోధ్యకు వచ్చాను. శ్రుత్వాత్వహం అయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ మిథిలాముపయాతాస్తు త్వయా సహ మహీపతే త్వరయా అభ్యుపయాతో అహం ద్రష్టుకామస్వ సుశ్రుతం. అయోధ్యకు రాగానే నువ్వు ఇలా వివాహం కోసం అని చెప్పి మిథులకు వచ్చావని తెలిసింది. రాగానే నేను బయలుదేరి నా మేనల్లుడు, నా కొడుకు లాంటి వాడి యొక్క వివాహం చూడ్డానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. చూశారా, నాకు పిలుపు సరిపోలేదు, నన్ను పిలవలేదు, నన్ను పిలవకుండా పెళ్లి ఎలా చేస్తున్నావు, ఇటువంటి మాటలు మాట్లాడలేదు. పెళ్లి చేసుకున్నావు, నేను వచ్చాను చూద్దామని సంతోషంగా వచ్చేసాను. ఆయన అయోధ్య వచ్చాడు, నన్ను పిలవలేదు, పెళ్లికి వెళ్ళారు, నేను ఎడితే ఏమనుకుంటారో, పిలవని పేరంటానికి రాకూడదు, ఇటువంటి మాటలే మాట్లాడకుండా ఆయన సంతోషంగా వచ్చాడు. అధ రాజా ప్రియాధీతి ఉపస్థితం దృష్టాపరం సత్కారే పూజారం సమపూజయత్. దశరథుడు కూడా ప్రియమైనటువంటి బావమరుడు వచ్చాడు కదా, చాలా సంతోషించి ఆయనకి ఏం సత్కారాలు చేయాలో గొప్ప సత్కారాలు అవి ఆయన అర్హతను బట్టి చేశాడు. తతస్థాం ఋషిదోరాత్రిం సహపుత్రైర్ మహాత్మభి ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ ఋషిస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. రాత్రి అంతా పుత్రులతోటి వాళ్ళతోటి గడిపేసి సంతోషంగా పొద్దున్నే లేచి చేసుకోవాల్సినటువంటి కాలకృత్యాలు, ఉదయ కర్మలు చేసుకుని జపాలు తపాలును ఋషుల్ని వాళ్ళని అందరినీ తోడబెట్టుకుని యజ్ఞవాటానికి వచ్చేశాడు. యుక్తే ముహూర్తే విజయ సర్వాభరణ భూషితే భ్రాతృభి సహితో రామ కృత కౌతుక మంగళ వశిష్టం పురతకృత్వా మహర్షి నవరానపి పితు సమీపం ఆశ్రిత్య తస్తో భ్రాతృభి సహా. ఆ రామచంద్రుడు కూడా విజయ ముహూర్తాలన్నీ 48 ముహూర్తాలు ఉంటాయి రోజులో. ఒక్కొక్క లగ్నానికి 2 ముహూర్తాలు. ఈ ముహూర్తాలన్నింటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. వింద ముహూర్తం అని ఒకటి ఉంది. ఆ వింద ముహూర్తంలో జరిగింది మళ్ళీ వెనక్కి వస్తుంది. అది ఆ వింద ముహూర్తంలో రావణాసుడు సీతాదేవిని ఎత్తికెళ్ళడానికి చేత మళ్ళీ వెనక్కి వస్తుంది. అది కూడా చెప్తాడు. ఈ ముహూర్తాలు ఇవన్నీ కూడా వాల్మీకి మహర్షికి బాగా తెలుసు. అందుకే విజయ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు తయారయ్యి తమ్ముళ్లతో కూడా కలిసి చక్కగా అలంకరించుకుని వశిష్ఠుని తీసుకుని వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నుంచున్నారు, తండ్రిని చుట్టూ. వశిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్. వశిష్ఠుడు భగవత్ సమానుడైనటువంటి ఋషి వశిష్ఠుడు వైదేహరాజుతోటి ఇలా అన్నాడు. రాజా దశరథో రాజన్ కృత కౌతుక మంగళై పుత్రైర్నరవర శ్రేష్ఠ ధాతారమిపి కాంక్షతే. దశరథ రాజు గారు, ఆయన కొడుకులు వాళ్ళందరూ కూడా చక్కగా అలంకరించుకుని మంగళంగా వచ్చేశారు. వాళ్ళు కన్యాదాతని అడుగుతున్నారు, నీ దర్శనం కోసం చూస్తున్నారు అన్నాడు. దాతృప్రతి గృహీత్రాభ్యాం సర్వార్థ ప్రభవంతి సధర్మం ప్రతిపద్యశ కృత్వా వైవాహ్యముత్తమం. దాత ఇచ్చేవాడు, స్వీకరించేవాడు ప్రతిగ్రహీత. వీళ్ళిద్దరూ నిత్య ప్రయోజనం చేసేవాళ్ళు. అంచేత నీ ధర్మాన్ని అనుసరించి వివాహ కార్యక్రమాన్ని చక్కగా జరిపించు అన్నాడు. ఇది అనుకుంటూ ఉంటారు, కొన్ని దానాలు ఇస్తుంటే దానం పుచ్చుకునే వాడికి ఏం లేదని, దానం ఇచ్చేవాడికే ఉందని. సరైనటువంటి మనిషికి కనుక దానం ఇచ్చినట్టయితే దానం తీసుకున్నవాడికి దానం ఇచ్చిన వాడికి ఇద్దరికి పుణ్యం వస్తుంది. అందుకే ఒక్క బ్రాహ్మణులు మాత్రమే దానం తీసుకోవాలి, బ్రాహ్మణులకు మాత్రమే దానం ఇవ్వాలి.
మీరు మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చును, కానీ దానివల్ల పుణ్యం రాదు. ఇత్యుక్త పరమోదారో వశిష్ఠేన మహాత్మన ప్రతివాచ మహాతేజ వాక్యం పరమధర్మవిత్. ఇలాగ ఉదారంగా వశిష్ఠుడు చెప్పిన మాటలు విని జనకుడు చాలా ధర్మవంతంగా ఇటువంటి మాట చెప్పాడు. కసిత ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రదీక్షతే స్వగృహేకో విచారో అస్తి యథారాజ్యమిదంతవా. నా రాజ్యానికి ఎవరు కాపలా ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు, ఎవరి ఆజ్ఞ కోసం మీరు ఎదురు చూస్తున్నారు? ఇది మీ సొంతిల్లు స్వామి, మీ రాజ్యమే ఇది. నా రాజ్యం కాదు, ఇది మీ రాజ్యం. మీరు ఎలా అంటే అలా చెయ్యండి. కుతకౌత సర్వస్వామి ఇది మురుంపాగత మమ కన్యాముని శ్రేష్ఠ దీప్తావహ్నేరి వార్చిష. నా కూతుళ్ళు కూడా చక్కగా అన్నీ అలంకరించుకుని అన్నీ చేసుకుని నా కన్యలు కూడా వచ్చిదిగో వేదిక పక్కన ఉన్నారు. సజ్జో అహం త్వత్ప్రతీక్షోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠిత అవిఘ్నాం కురుతాం రాజా కిమర్థమవలంబతే. ఓ రాజా, మీకోసం ఎదురు చూస్తే నేను ఈ వేదిక మీదనే ఉన్నాను, వివాహ వేదిక మీద ఉన్నాను నేను. మీరు ఇంకా ఏమీ కాకుండా విఘ్నాలు లేకుండా మీ కర్తవ్యాన్ని ఆచరించి చెయ్యండి, ఇంకే ఎందుకు ఆలస్యం అన్నాడు. తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాసు సుతాన్ సర్వాన్ ఋషిగణానపి. ఆ వాక్యం విన్నాక జనకుడు వాక్యం విన్నాక దశరథుడు ఆ కొడుకుల్ని ఋషుల్ని అందరినీ కూడా వివాహ వేదిక దగ్గరికి తీసుకొచ్చేశాడు. తతో రాజా విదేహానాం వశిష్ఠమిదం అబ్రవీత్ కారయేశ్వ ఋషే సర్వాం ఋషుభిః సహధార్మిక రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో తదే చిక్వాతు జనకం వశిష్ఠో భగవాన్ ఋషి. అప్పుడు విదేహరాజు గారు వశిష్ఠుడితో అన్నాడు, ఓ మహర్షి, మీ మహాధార్మికులు, మీరు ఏం చెయ్యాలో ధార్మికంగా చెయ్యండి. లోకమంతా ప్రేమించేటటువంటి రాముడి యొక్క వివాహాన్ని మీరు చెయ్యండి అన్నాడు. వశిష్ఠుడు కూడా అలాగే అన్నాడు. విశ్వామిత్రం పురస్కృతానందంచ ధార్మికం ప్రపామధ్యే విధివద్వేదీం కృత్వా మహాతప. విశ్వామిత్రుడిని శతానందుని ధార్మికులైనటువంటి వాళ్ళిద్దరిని తోడ తీసుకుని వశిష్ఠ మహర్షి ఆ వేదిక మీద చక్కగా మధ్యలో పెళ్లికి మంటపం చేశాడు. కారుతాం వేదీం గంధ పుష్పై సమందత సువర్ణ పాలికాభిశ్చ చింత్ర కుంభైశ్చ పశాంకురై. ఆ చక్కగా వేదికని అలంకరించాడు, గంధం రాశాడు, పుష్పాలు పెట్టాడు, సువర్ణ పాలికలు పెట్టాడు, కుండ పెంకులు మనం పెడతాం, విత్తనాలు వేసి పెడతాం, నవధాన్యాలు వేసి మట్టిలో పెడతాం ఇది మొలవడానికి. అంకురాధ్యేశరావైశ్చ ధూపపాత్రేషు ధూపకై శంఖపాత్రే శృవే సృగ్భి పాత్రే రర్ఘ్యాభిపూరితై. నీళ్ల పాత్రలు పెట్టాడు, శంఖపాత్రలు పెట్టాడు, శృవాలు పెట్టాడు, సృగ్భి పెట్టాడు, ధూప పాత్రలు పెట్టాడు, అన్ని పెట్టాడు, అంకురాలు పెట్టాడు, అన్ని చేశాడు. మొత్తం అంతా రెడీగా చేసేసాడు. అక్షతలు కూడా అలంకరించాడు, అక్షతలు కూడా ఉన్నాయి. లాజ పూర్ణశ్చ పాత్రిభి రక్షతై రభి సంస్కృతై దర్భై సమయ సమాస్తీర్య విధివన్ మంత్రపూర్వకం. అక్కడ లాజలు అంటే పేలాలతోటి పాత్రలు పెట్టాడు, వాటినన్నింటి అక్షంతలతోటి వాటితోటి సంస్కరించాడు, దర్భాలు పెట్టాడు, వాటిలన్నింటినీ మంత్రపూర్వకంగా అక్కడ స్థాపించాడు. అప్పుడు అగ్ని మాదాయ వేద్యాంతు విత్ర పురస్కృతం జహావాగ్నో మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషి. అప్పుడు మంత్ర విధిని తీసుకుని మంత్రాలు చదువుతూ చక్కగా అగ్నిని సృష్టించాడు అరణితోటి. అగ్గిపుల్లగీసి కాదండి. తత్సీతాన్ సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా బ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం. అప్పుడు సీతాదేవిని సర్వాభరణాలతో అలంకరించుకుని భూషితై ఉన్నటువంటి సీతాదేవిని ఆ అగ్ని ముందు కూర్చోబెట్టి రాఘవుడికి ఎదురుకుండా కూర్చోబెట్టి రాజుగారైనటువంటి జనకుడు కౌశల్యకి ఆనందం వర్ధింపజేసేటువంటి రాముడితోటి ఈ విధంగా అన్నాడు. ఇది గొప్ప మాట అండి, జాగ్రత్తగా వినండి. ఇది మనం ఆడపిల్లలు పెళ్లి చేసి వాళ్ళందరూ చెప్పాల్సినటువంటి మాట. ఇయం సీతా మమ సుతా సధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణీం గృహ్రీష్వ పాణినా. ఇయం సీతా మమ సుతా, ఈ అమ్మాయి సీత నా యొక్క కూతురు, సహధర్మచరీతవా నీతో బాటుగా ధర్మాన్ని ఆచరిస్తుంది. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణీం గృహ్ణీష్వ పాణినా. నీకు శుభమగుగాక, నీ అమ్మాయి చేతిని నీ చేతితో తీసుకో. పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా. ఈవిడ పతివ్రత అంటే పతియే వ్రతముగా కలది. ఆవిడ చేసే పూజలన్నీ పతి కోసమే, పతిని ఉద్దేశించే మహాభాగా గొప్ప స్త్రీ. ఛాయేవానుగత సదా, ఛాయలాగా నిన్ను అనుసరించి వస్తుంది, నీ నీడలాగా నీతో అనుసరించి ఉంటుంది. ఇలా చెప్పి రాజుగారు మంత్రంతోటి పవిత్రపరచబడినటువంటి నీటిని ఆయన శ్రీరామచంద్రుడి చేతిలో ధారపోసి దానం ఇచ్చాడు. సాధు సాధ్వీతి దేవానాం ఋషినాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. అందరూ కూడా దేవతలు ఋషులు అందరూ కూడా బాగుంది బాగుంది అన్నారు. దేవతల యొక్క దుందుబులు బ్రహ్మాండంగా మ్రోగాయి. పుష్పవర్షం
పుష్పవర్షం కురిసింది. ఏవం దత్వా తదా సీత మంత్రోదక పురస్కృతాం అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుత. అలా సీతని మంత్రోదకంతో పాటు ఇచ్చేసి ఇంకా సంతోషంతో ఇలా అన్నాడు జనకుడు, లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళా ముజ్జతామయ ప్రతీచ్య పాణిం గృహ్ణీష్వ మా భూత్ కాలస్య పర్యయ. లక్ష్మణ రా ఇక్కడికి, నీకు క్షేమంగా ఉండు, నీకు భద్రమోగాక, ఇదిగో ఊర్మిళని నేను ఇస్తున్నాను, ఆమెడి చేతిని నువ్వు తీసుకో, ఆలస్యం చెయ్యకు అన్నాడు. తమేవ ముక్త్వా జనకో భరతం వాక్యాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్య పాణినా రఘునందన. అలా చెప్పి భరతుడితో అన్నాడు, ఓ భరతుల, ఈ నా కూతురు మాండవి అంటే తమ్ముడు కూతురు మాండవి చేతిని నీ చేతితో తీసుకో. అలాగే శత్రుఘ్నం చాపి ధర్మాత్మ అబ్రవీత్ జనకేశ్వర శృతకీర్త్యా మహాబాహో పాణీం గృహ్ణీష్వ పాణిన. అప్పుడు ధర్మాత్ముడైనటువంటి జనకుడు శత్రుఘ్నుడితో అన్నాడు, ఈ శృతకీర్తి యొక్క చేతిని నీ చేతితో తీసుకోవయ్యా. అలాగా అందరితోటి చెప్పి, సర్వే భవంతు సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రత పత్నీభిస్సంతు కాకుత్సా మా భూత్ కాలస్య పర్యయ. అందరూ కూడా సౌమ్యవంతులు, అందరూ కూడా మంచి చరిత్ర, చక్కటి పవిత్రమైనటువంటి చరిత్ర కలవారు. మీ అంచేత నీ భార్యలతోటి ఇంకా మీకు కావలసిన కార్యక్రమాన్ని మిగిలినవన్నీ ఆలస్యం చేయకుండా చేసుకోండి అన్నాడు. జనకచ్చ వచశ్రుత్వా పాణీన్ పాణిభిరస్పృశన్ చత్వారస్తే చతుశ్రూణాం వశిష్ఠ మతే స్థిత. అప్పుడు జనకుడి యొక్క మాటలు విని ఆ నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెలవి చేతులు పట్టుకున్నారు. వశిష్ఠుడు ఎలా గైడ్ చేస్తే అలా చేశారు. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదీం రాజానమేవచ ఋషిశ్చైవ మహాత్మాన సభార్య రఘుసత్తమ యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకం. అప్పుడు భార్యలతో కలిసి వాళ్ళు నలుగురు కూడా అగ్నికి, వేదికకి, రాజుకి, ఋషులకి, వీళ్ళందరికీ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఎలా అయితే వివాహాన్ని చేసుకోవాలో విధి ప్రకారం వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, శతానందుడు ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నారు. పుష్పవృష్టిర్ మహాత్యాసి దంతరిక్షాత్ సుభాస్వర దివ్యదిందుభి నిర్ఘోషేర్ గీతవాదిత్ర నిస్వనై నంద్రుశ్చాప్సరసంగా గంధర్వాశ జగుక్కలాం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతం అదృశ్యత. ఆ రఘుముఖ్యుల యొక్క రఘువంశం వల్ల నలుగురు పొలల యొక్క పెళ్లిళ్ళు జరుగుతుంటే అద్భుతమైన పెళ్లి, పుష్పవృక్షం కురిసింది, అంతరిక్షం నుంచి, ఆకాశం నుంచి బాగా వెలుతురు వచ్చింది, దేవతల యొక్క దుందుబులన్నీ బాగా మోగాయి. తర్వాత ఏమో గీతాలు పాడారు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వాటితోటి మ్యూజిక్ వచ్చింది, సంగీతం వచ్చింది, అప్సరసలు వచ్చి నాట్యం ఆడారు, గంధర్వులు పాటలు పాడారు. ఎంతో చక్కగా జరిగింది, అద్భుతంగా కనపడింది ఆమె ఆ వివాహ ఘట్టం అంతా. ఈదృశే వర్తమానే తూర్యోద్ఘృష్ట నినాదితే త్రిరగ్రిం పరిక్రమ్య ఊర్భార్యా మహోజస. అలాగ గీతాలు, నా వాద్యాలు వీటిలన్నింటితోటి ప్రతిధ్వనితో మోగుతుంటే ఆ తేజస్సాలురైనటువంటి నలుగురు కూడా మూడు అగ్నుల చుట్టూ ప్రదక్షిణ చేసి, అగ్ని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి చక్కగా వివాహాన్ని కానిచ్చారు. అధోపకార్యాం జగ్ముస్తే సభార్య రఘునందన రాజాప్యను ఏ ఉపశ్యన్ సర్షి సంఘస్థ బాంధవ. అప్పుడు రామలక్ష్మణులు, సీత, భర్త శత్రుఘ్నులు కూడా చక్కగా వివాహం అయిన తర్వాత విడిదికి వెళ్ళారు. ఎవరితో కూడి వెళ్ళారు? దశరథుడు, ఋషులు, తర్వాత బంధువులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ విడిదికి వాళ్ళు వెళ్ళారు. మీరంతా ధన్యులు, సీతా కళ్యాణ ఘట్టాన్ని వినగలిగారు, నేను చెప్పగలిగాను. భగవంతుడు శ్రీరామచంద్రుడు మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు. ఇత్యర్షిమిద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య చతుర్ణ సంహితాయాం బాలకాండే సీతారామ కళ్యాణం నామ 370 సర్గః.